దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. ఈస్టర్ తరువాత 4వ ఆదివారపు వాక్య ధ్యానాలు మనం విన్న తర్వాత ఈ దినపు దేవుని సందేశము, దేవుని ప్రణాళిక, ఈస్టర్ తరువాత యొక్క అనుభవము, దాని ప్రభావం, ఇలాంటి సంగతులు మనం వాక్య ధ్యానంలో విందాము. ఈ వాక్య భాగాలు మనము మొట్టమొదటిగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము, అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 21 వరకు పరిశుద్ధ సువార్త వాక్య భాగం అయితే, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 21 నుండి 36 వరకు ఉన్న భాగాలు మనం ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఆ దినమున మీరీలాగందరూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరీలాగందరూ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుండి చివరి వరకు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు
పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుండి 36వ వచనం వరకు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరవని ఆయన అడుగ్గా, యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగములు ముగించున్నవి. దేవుని పరిశుద్ధ నామమున స్తుతులు. ఈ దినం మనం చదువుకున్న భాగంలో సువార్త పాఠంలో 30వ వచనం చాలా ఆశ్చర్యకరమైన సంగతి అయిన వచనం. ఏమంటే 8:30, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 వాక్య భాగాలలో దేవుని సంకల్పము, దేవుని చారిత్రాత్మకమైన క్రియలు అంత మాత్రమే కాదు, మన సమకాలీన సమాజంలో మన ఎడల ప్రభు చేస్తున్న ప్రతి క్రియ కూడా ఇందులోకి చేర్చబడింది. అందుకని ఈ 3 విభాగాలు మనం చదువుతున్నప్పుడు మనం ధ్యానానికి వెళ్ళబోతున్నాము.
ఆ వేళ యేసుస్వామి పలికిన లేక ఆయన అప్పుడు చేసిన సంభాషణ అంతా వాళ్ళు వింటుంటుండగా అనేకులు ఆయనది విశ్వాసం ఉంచారు. అదే గొప్ప కార్యం ఈరోజు ఈ వాక్య ధ్యానము జరుగుతుండగా, అనగా ప్రభువు వాక్కు రూపి అయి మనతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా మనలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచాలనేది దైవ సంకల్పం. వాక్యదానం వెళుతున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ఈ మాటల్లో మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు ఆయన? మనకు వ్రాయబడిన భాగాల్లో నుంచి ఆలోచించేద్దాం. ఏమంటే, నేను ఆయనని విశ్వసించమని చెప్పాడు ఆయన. ఇది వాళ్ళకి అవగాహనకి అందలేదు. ఎవరో యూదులతో మాట్లాడినప్పుడు యేసుస్వామి చెప్పిన మాటలు అన్నమాట ఈ విషయాలు. ఇంకో మాట చెప్పాడు, నేను ఆయనని అని అనడానికి ఒక చిన్న హింట్ కూడా ఆయన ఇచ్చాడు. 27వ వచనంలో ఉంది. ఏమనుంది అక్కడ? 27వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 27లో ఉన్న భాగం ఏమంటే, చూద్దామా? ఇరవై 28 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఎప్పుడు? యేసు పైకెత్తబడినప్పుడు. పైకెత్తబడటం అనేది ఇక్కడ 2 రకాలైన అర్థాలు. ఇమ్మీడియట్ మీనింగ్ ఏమో ఆయన సిలువ వేయడం, ఆ తర్వాత అర్థమేమో ఆయన ఆరోహణం అయిపోవడం. ఈ 2 విషయాల్లో వీరికి మొట్టమొదటగా జరిగేది యేసు యొక్క సిలువ వేత. ఆయన సిలువ వేసినప్పుడు అన్యులైన రోమీయుల సైన్యాధిపతులకు సైతము ఇతడు నిజముగా నీతిమంతుడు అనే వాళ్ళు లేకపోలేదు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అనేవాడు కూడా లేకపోలేదు. అంచేత యేసు పైకెత్తబడినప్పుడు అంటే మనుష్యుని ప్రతి సందేహానికి, ప్రతి అవగాహనకి యేసు సిలువ వేత సకలమైన సమాధానం. ఇప్పుడు ఈ భాగంలో యేసు వాళ్ళతో మాట్లాడిన మాటలు ఏమంటే, మీరు నా వాక్యం ముందు మీరు నిలిచిన వారై అయితే, అంటే మీరు నిలిచి ఉంటే మీరు నిజంగా శిష్యులు అవుదురు నాకు. కానీ మీరు వాక్యం ముందు నిలబడలేదు, అంటే మీరు నిలిచి లేరు. నిలిచి ఉండడం అంటే ఏ కంటిన్యూస్ బిలీవింగ్, షేరింగ్ అండ్ కన్ఫెషన్. అంటే మానక విశ్వసించడము, మానక ఆయనను ఒప్పుకోవడము, మానక ఆయనని ఇతరులతో పంచుకోవడం, అంటే సాక్ష్యం చెప్పడము. ఇటువంటి ప్రక్రియని నిలిచి ఉండుట అనే సంగతిగా యేసుస్వామి ఈ సందర్భంలో మాట్లాడాడు. అలా నిలిచి ఉంటే ఏమవుతుందంటే యేసు ప్రభుకి మనం శిష్యులం అవుతాం.
శిష్యులు తమ గురువు చేసేది వారు గ్రహిస్తారు. ఈరోజు మీతో నేను చెప్పేది ఏమంటే, యేసుప్రభు తన యందు విశ్వసించు వారిని శిష్యులుగా మాత్రమే గాక, దాసులుగా మాత్రమే గాక, కుమారులుగా చేయడం అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే కుమారుడు నిత్యము ఇంట్లో ఉంటాడు, దాసుడు నిత్యము ఉండడానికి సాగదు. అతడు వెలవలకపోయి ఇంటి వారు చెప్పిన పనులన్నీ చేయవలసిన పని ఉంటుంది. గనక ఈ వాక్యం ఏంటన్నా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటే, మీలో ఏ ఒక్కరూ కూడా శిష్యులు మాత్రముగా ఉండడమే కాదు, దాసులుగా ఉండడమే కాదు, కానీ మీరు కుమారులై కుమార్తెలై ఉండాలనేది దేవుని కోరిక. అందుకని మీరు స్వతంత్రులు కాలేదు, మీరు సత్యము మీరు గ్రహించలేదు అనేటప్పటికీ సత్యమైన దాని మీద వాళ్ళకి మళ్ళీ అక్కడ డిస్కషను యేసుస్వామి చెప్పాడు. ఏమని అంటే, సత్యం అంటే నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన ఇచ్చిన సాక్ష్యము సత్యము, నేను చెప్పే సాక్ష్యము సత్యమైనది అని చెబుతూ వచ్చి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పంపబడ్డాను, నేనే సత్యం అన్నాడు ఆయన. అంచేత సత్యం మీరు సత్యం అంటే ఏమంటే, ఒకని జీవితంలో అతడు అప్పటికి ఉన్న స్థితిని తేటగా బయలుపరచబడమే సత్యము. అటువంటిప్పుడు ఈ యేసుస్వామి మాటలు వింటున్న వారు ఉన్న పరిస్థితి ఏమంటే, వారు పాపమునకు దాసులై ఉన్నారు. ఆ మాటకు వాడికి బాధ వచ్చింది. మేము ఎప్పుడు ఎవరికి దాసులు కాదనేది వాటి అబద్ధం, అది వారి అజ్ఞానం. ఐగుప్తు నుండి అషూరు, బబులోను, పర్షియా, మాది పర్షియా దేశాలు, గ్రీకు వారు, రోమ, ఇటువంటి ప్రపంచ సామ్రాజ్యాలు అన్నిటిలోనూ సకల రాజ్యాలలో వారు కాడి కింద ఉండిపోయారు. చివరికి యేసుస్వామి దినాల్లో కూడా వీళ్ళు రోమియుల పరిపాలన ఉండిపోయారు. వీళ్ళు స్వతంత్రం అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఇవన్నీ చరిత్రాత్మకమైతే ఆధ్యాత్మికంగా యేసయ్య ఎత్తి చూపిన మాట ఏమంటే, ఒకడు పాపము చేస్తే వాడు పాపానికి దాసుడని ప్రభు చెప్పాడు. అందునుంచి విడిపించాలంటే యేసుస్వామి ఒకని వల్ల సాధ్యం అది. ఎందుకంటే ఎల్యూథెరియో అనే గ్రీకు మాట ఉన్నది. అదేమంటే, పాపిని పాపము నుండి విడిపించడానికి మాత్రమే యేసుని ఉదహరించి చెప్పే ఈ క్రియ ఎల్యూథెరియో అనే మాట వాడబడింది. ఇది అందరికి వాడబడలేదు. కాబట్టి యేసు అను పేరు పెట్టుదు అని ఆయన పుట్టుక సందర్భంలో దూత పలికిన మాటల్లో యేసు అనే పేరుకి అర్థం చెప్పి, యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు యేసు అని చెప్పాడు. కాబట్టి ఈవేళ ఈ సువార్త వాక్య భాగం యొక్క క్రీమ్, దాని మీద సువార్త వాక్య భాగంలోని వాక్య సత్యాన్ని లేక కేంద్ర సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మిగిలిన రెండు భాగాలకి మనము సులువు అర్థం చేసుకోవచ్చు. విషయం ఏమంటే, ఇక్కడ కుమారుడి చేత ఒకడు విడిపించబడితే వాడు స్వతంత్రుడు. మీరు స్వతంత్రులు కాదని యేసు చెప్తే వీళ్ళకి చాలా బాధ వచ్చింది. కానీ ఇవాళ ఏంటి, నాడు నేడు కూడా మ్యాన్ ఈజ్ ఇన్ బాండేజ్. మనుష్యుడు దాస్యంలో ఉండిపోయాడు, దాసరకంలో. అది ఏ రకమైన దాసరకమైనా అవుతుంది. ఎలాగంటే పరప్రభుత్వము, పేదరికము, అపవిత్రత, పాపము, ఇవన్నీ కూడా మనుషుని ఏలుతో ఉన్నవి. ఇక ఆఖరిది ఏంటంటే మరణదాస్యము. ప్రభు అంటున్నాడు, నేను ఆయనని మీరు విశ్వసించకపోతే
మీరు మీ పాపములోనే మరణిస్తారని ప్రభు చెప్తున్నాడు. గనక మనుషుని అంతిమ శత్రువు మరణము. ఈ మరణానికి మూల కారణము పాపము. ఈ పాపము నుండి విడుదల రావాలంటే యేసు ప్రభు నోట వచ్చిన ఆయన సొంత మాట ఏమంటే తనని అంటే యేసుని ఆయననే, యేసు ఆయనే అని విశ్వసించారు. ఆయనే అంటే ఏ దేవుడు ఇశ్రాయేలుతో వారి ఐగుప్తు దాస్యం నుంచి విడిపించాడో, అషూరు, బబులోను, మాదీయ పరిష ఇంకా వివిధ రకాలైన రాజ్యాల బారి నుండి విడిపించాడు, ఆయన నేనేరా అన్నాడు. ఆయన వారిని ఎర్ర సముద్రంలో నుంచి దాటించిన వాడును. అప్పుడు వారికి ఎలాగ అగ్గుపడ్డాడో తన చర్యల ద్వారా అప్పుడు ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. నూతన నిబంధనలు ఆయన దృశ్యమానుడయ్యాడు. గనక అబ్రహాము, ఇసాకు, యాకోబులు దేవుడైన వారితో ఎలాగ మాట్లాడుతూ వారిని నడిపించిన యెహోవా అను నామధేయము కలిగిన ఆయనే ఇప్పుడు నూతన నిబంధనలో యేసుగా మనకి అగుపడుతున్నాడు. మోషేతో నేను ఉన్నవాడను అనుబడను అను నామకరణాన్ని బయలుపరిచిన ఆయనే ఈవేళ ఇమ్మానుయేలుగా మనకి అగుపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అంచేత నేనే ఆయనను అనే ఆ మాటలో అర్థం ఏమంటే యేసును మనము ఆయన శిలువ వేతల్లో సాక్షాత్ మనకు ఆయన మహిమ సాక్షాత్కారమే కాకుండా ఆయన పూర్వపరాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఒకడు తప్పనిసరిగా దేవుని చూడగోరాలి అనుకునే ప్రతివాడు ఎవరైనా సరే ఆవశ్యకంగా శిలువ దగ్గరికి వెళ్ళాలి. శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవమానవుల కలయిక మనిషికి నిత్య మరణము నుండి విడుదల, ఇట్లాంటి సంగతులు శిలువలో ప్రత్యక్షమవుతాయి. అందుకని ఇదే సంగతిని అపోస్తలులు తాము చేస్తున్న పరిచర్యలో ఆయన ప్రేమను వెల్లడిపరిచారు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే బలవంతం చేస్తుంది. బలవంతం అంటే ఏహ్యమైన బలవంతం కాదు, ప్రేమతో కూడిన బలవంతం. ఇక ఆ ప్రేమని నేను ఎలాగ చేజార్చుకోను అని మనుష్యాత్మ వ్యధ చెందుతుంది అన్నమాట. అందుకని ఆయన ప్రేమ బలవంతము చేసే ప్రేమ. దీని చేత అపోస్తలులందరూ కూడా బలవంతము చేయబడ్డారు. వాళ్ళు ఆయన ప్రేమ యొక్క బలవంతపు స్థాయిలో తమ ప్రాణాలు పణంగా పెట్టగలిగారు. అటువంటిది ఎక్స్ప్రెసివ్ అండ్ కంపెలింగ్ అండ్ కన్స్ట్రైనింగ్ లవ్ అనమాట. అయింది బలవంతం చేసిపారు. ఈ ప్రేమకు వారు ఏమైపోయారంటే ప్రేమ దాసులయ్యారు, యేసుకు దాసులయ్యారు. అక్కడితో ఆగక వారు నశించిపోతున్న లోకానికి తమ్ముని పిలిచిన దేవునికి మధ్య రాయబారులు అయ్యారు. ఈ రాయబారులు అయిన తర్వాత వాళ్ళు చెప్పే సందేశం ఏంటంటే దేవుడు చేసిన పనిని చాలా నట్షల్ వారు లోకానికి చాటి చెప్పారు. అది ఏంటంటే 18వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనంలో వారి అపరాధములను 18, 19 దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు.
సమాధానపరిచిన వాక్యం అంటే దట్ ఇస్ ద వెరీ ఈవెంట్ ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్. ఒక మాటలో అది సువార్త. అపోస్తులకు అప్పగించబడిన మెసేజ్, సమాచారం ఏమంటే దేవుడు లోకమును క్రీస్తునందు తనతో పరుచుకోనంత కాలము మనుషుడు దేవునికి శత్రువు. దేవమానవుల మధ్య ఈ అసమాధాన స్థితిని పోగొట్టు నిమిత్తమై యేసు ప్రభు ఏం చేశాడు? ఈ యేసునందు దేవునిని పాపి అయిన నరుని ఇద్దరిని సమాధానపరిచాడు. ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక వచనం చెప్తే, ఒక ధన్యతలో ఒక ధన్యత ఏమంటాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. ఆ పని మొట్టమొదట ఈయనే చేశాడు. కాబట్టి ఇటువంటి సమాధానకర్తని స్తుతించకుండా పాడకుండా మనం ఎలా ఉండగలుగుతాము? ఈ మాట ఇతరులతో మనం పంచుకోకుండా ఎలాగ ఉండగలుగుతాము? ఉండలేని పరిస్థితినే బలవంతం చేయడం అంటే. క్రైస్ట్ కంపెలింగ్ లవ్, దేవుని కుమారుడైన యేసు ద్వారా మనకు అగుపరిచింది అది దేవుని ప్రేమే. ఆయన ప్రేమను మనకు రుచింప చేయడానికి యేసు అను పాత్రను మన కోసం వాడాడు ఆయన. దేవుని ప్రియులారా, ఈవేళ దేవుని తీర్పు పాపి అయిన మనిషి మీదకి రావాలి, అది వాస్తవంగా. కానీ క్రీస్తు అను దేవనరుడు వచ్చి దేవమానవుల మధ్య దేవుని తీర్పుని క్రీస్తు భరించి ఆయన ఉగ్రతను భరించగా ఆయన మరణం పొందాడు. అసలు ఆ మరణం మనుషుడు పొందకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ ప్లేసులో మనం ఉంటే మనకి ఇక పుట్టగతులు లేవు. అసలు మన గురించిన ప్రస్తావన చరిత్రలో ఉండదు. మానవుడే లోకంలో ఉండకపోను గనుక ఇటువంటి నిత్య ప్రమాదకరమైన స్థితి నుంచి మనల్ని విడిపించాడు దేవకుమారుడైన యేసు స్వామి. ఇది చరిత్రలో ఆయన అనేక సార్లు ఇశ్రాయేలుతో వ్యవహరించాడు. ఆ వ్యవహరించిన సంగతి యెషయా గ్రంథం 12వ అధ్యాయం పూర్తిగా మన కొరకు వ్రాయబడి ఉన్నది. అంటే అక్కడ ది ఎక్స్టింక్షన్ ఆఫ్ గాడ్స్ యాంగర్ అండ్ ది ఎగ్జల్ట్ ఆఫ్ మ్యాన్స్ జాయ్. దేవుని ఉగ్రతకి ముగింపు, మానవ మహదానందానికి హెచ్చింపు. అక్కడ ప్రతి వ్యక్తి, ప్రతి పాపి కూడా దేవుని రక్షణను అనుభవించిన వాడు వట్టినే వాడు ఊరుకునే ఉండలేడు. ఈ కెనాట్ కెప్ట్ హిమ్సెల్ఫ్ క్వైట్, నెమ్మదిగా ఉండలేడు. అతడు తన జీవితంలో తనకు పాడు వరము లేకపోయినా మనసుతోనే పాడుకుంటాడు. రక్షణ గురించి మౌనంగా ఉండలేడు. ఎందుకంటే రక్షణ అనుభవము ఒకరిని నెమ్మదిగా ఉంచదు. అంటే అర్థమేంటి? తనకు తానుగా అది అలాగా ఫిక్స్ అయిపోయి బౌండరీ గీసుకుని ఉండే ఫీచర్ రక్షణకి లేదు. రక్షణ ఎంతసేపు కూడా ఇది రక్షణ అనుభవించిన వ్యక్తిని అతని నుండి మరొక చోటకి నడిపిస్తుంది. ఎందుకంటే టు షేర్ అండ్ టు విట్నెస్, సాక్ష్యమిచ్చుటకును తను పొందిన మేలులు ఇతరులతో పంచుకుంటకును తను ఒకని రక్షణ కారణమవుతుంది. దాని సారాంశము యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో. యెషయా అనే మాటకు అర్థం ఏమంటే యెహోవాయే రక్షణ. ఈ రక్షణ యెషయా గ్రంథమైన పెద్ద గ్రంథంలో 26 సార్లు
ఉదాహరించబడితే ఈ 12వ అధ్యాయంలో 3 సార్లు మనం చూడగలం. రక్షణ రక్షణ యెహోవా యెహోవాయే మాకు బలం అన్నాడు. ఆయన నాకు కీర్తనాస్పదమైనది, ది కాజ్ ఆఫ్ మై సాంగ్. రక్షణకు ఆధారం అన్నాడు, రక్షణ ఆనంద బలములకు ఆధారం అన్నాడు. గనక దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా క్రీస్తు పునరుత్థానపు ప్రాబల్యము, దాని ప్రభావం. యెషయా గ్రంథంలోని రక్షణ ఆనంద గీతము, ఇశ్రాయేలు పాడిన పాట, అది ఒక రకంగా చరిత్రాత్మకము, మరొక రకంగా అది లోకాంతమునకు సంబంధించిన ఉజ్వల భవిష్యత్తు. అంటే యేసు స్వామి యొక్క స్వీయ పరిపాలనలో వ్యక్తులు పొందే ఆనందం యొక్క విస్తారత, ది అబండెన్స్, పరిపూర్ణత, ఆ కీర్తన మనం చూస్తాం. దేర్ఫోర్ మీ మధ్య ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఆఖరి వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు అంటారు. కాబట్టి సియోను నువ్వు పాడమంటాడు. ఈవేళ పాపము నుండి విడుదల పొందిన ప్రతి వ్యక్తి ఈ యెషయా 12వ అధ్యాయము పాడగలిగిన స్థితికి వచ్చిన సాక్ష్యాన్ని ఈ 3 పాఠాలు మనతో మాట్లాడుతున్నారు. ఇది ఈస్టర్ తరువాత 4వ ఆదివారము పాఠం యొక్క ఆశీర్వాదం మనకి ఈ విధంగా ప్రభు బయలుపరిచారు. దేర్ఫోర్ దీని అంతటికి మూలం ఏమంటే, ఎవడు యేసును ఆయనే అని ఒప్పుకోగలుగుతాడో, విశ్వసించగలుగుతాడో, అతడిక పాపములో ఉండి మరణించే పని లేదు. అర్థం ఏమంటే, మనుషులందరూ పాపము చేసి మరణిస్తున్నారు. ఇక్కడ యేసు చెప్పిన మాట ఏమంటే, వెరీ స్పెసిఫికల్లీ, చాలా ప్రత్యేకించి సూటిగా యేసుని గురించిన అవగాహన, ది అండర్స్టాండింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్. ఆయన ఎవరు అని అనడానికి అదే ప్రశ్న వేశారు. నువ్వెవరవని మేము అనుకోవాలని వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నేను ఆయననేరా అని చెప్తాడు ఆయన. ఈ మాటలు చెప్తూ ఉండగా వారిలో అనేకులు యేసునందు విశ్వసించారు. ఈ ఉదయము నేను మీతో అడిగే మాట, ఇన్ని మాటలు, ఒకటి పాత నిబంధన అంటే చరిత్రలోని ఆ దేవుడు శాస్త్రులు పరిచయులు కూడి యేసుని ప్రశ్నించు వేళ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ 2 సందర్భాలు మనం వింటుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన అవగాహనకి అందించడానికి ఆయన బలవంతమైన ప్రేమ, బలవంతము చేసే ప్రేమ, ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ, నిరంతర ప్రేమ. ఈ ప్రేమను అనుభవించిన అపోస్తలులు పలుకుతున్న మాట ఏమని చెప్పారు? క్రీస్తు ప్రేమ మమ్మను చేయుచును. చాలండి. ఎందుకంటే ఆ ప్రేమ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు, ప్రపంచంలో ఒక భాగానికని కాదు, సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రేమను చూపాడు. అందుకు 3:16 యోహానులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కడికంటే వచ్చు తరముల వరకు, తరముల వరకు ఆయన చేసిన శిలువ బలియాగము యొక్క ఎఫెక్ట్ అంతమందికి వ్యాపిస్తుంది. గనక ఈవేళ ఈ యెషయా గ్రంథంలోని 12వ అధ్యాయపు ఈ ఆనంద గీతము లేక రక్షణ ఆనంద గీతము మన సమకాలీన సమాజంలో ఎవరు పాడటానికి అర్హులంటే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అర్థం ఏంటి? అతని జీవితంలో ఈ పాపపు రోత, పాత అనే అపవాది యొక్క దాస్యం నుంచి వాళ్ళు విడిపించబడి
యేసు యొక్క నూతనత్వము, ది న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ లోకి వీళ్ళు షిఫ్ట్ చేయబడతారు. ఇలా షిఫ్ట్ చేయబడినప్పుడు వారు నూతన సృష్టి అయిపోతారు. దే విల్ బి రీక్రియేటెడ్. ఈ రీక్రియేషన్ అనేది ఎప్పుడు సంభవించింది? రికన్సిలియేషన్తో అంటే సమాధానపరచుకోవడం. మనుషుడు దేవునితో సమాధాన పడటం అనేది వాడి జీవితంలో జరిగేది కాదు అని దేవుడు ఎరిగి, ది ఓమ్నిషియంట్ గాడ్ దీన్ని ఎరిగి ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని ఆయనే ముందుకొచ్చి పాపిని తనతో సమాధానపరుచుకునే నిమిత్తమై క్రీస్తు అని తన కుమారుణ్ణి మన కొరకు ఆయన బలిగా చేశాడు. దేర్ఫోర్ మనుషుడు మతాలు అడ్డు పెట్టుకుని దేవుని ఎదుట తన నీతిమంతుడిగా అగపరుచుకునే నిమిత్తం పడే సకల ప్రయత్నాలకి యేసు మరణము దానిని సమాప్తం చేసి మనిషిని ఊహకు మించిన నీతిని మనిషికి ఆరోపించి దేవునితో సమాధానపరిచింది. అందుకని 5:21 ఏం చెప్పాడు అపోస్తలుడు? 5:21 వాక్యం విందాం. ఎందుకంట మనం ఆయన యందు, ఎవరి యందు? యేసునందు లేక యేసు క్రీస్తునందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసును మన కోసము పాపముగా చేశాను. సో పాపమును దేవుడు శిక్షిస్తాడు, పాపిని రక్షిస్తాడు. గనక ఒక దైవజనుడు అంటాడు, ఇన్ హిమ్ నో సిన్ అండ్ ఆన్ హిమ్ ఎవ్రీ సిన్. ఎంత గొప్ప మాట ఆలోచించేయండి. అలా గనక ఆయన పాపిని దేవునితో సమాధానపరచుటకును, నూతన సృష్టిగా మార్చుటకును, స్వతంత్రులుగా చేయుటకును, సత్యమందు ప్రతిష్ఠించుటకును, రక్షించి నిత్యత్వమందు వారిని కూర్చుండబెట్టుటకును ఆయన సమర్థుడయ్యాడు. గనక ఈవేళ మనము అనగా పునరుత్థానము తరువాతి 4వ ఆదివారము ప్రభు మనతో చెబుతున్న మాట ఏమంటే, నేనే ఆయననని మీరు విశ్వసించమంటున్నాడు. ఈయన ఈజ్ నాట్ ఫ్రమ్ ఎన్ అన్నోన్ సోర్స్. తెలియని విధంగా వచ్చిన వ్యక్తి కాదు. ఈజ్ ఆఫ్ ది ఫాదర్, ఫ్రమ్ ది ఫాదర్ అండ్ బై ది ఫాదర్. తండ్రి చేత పంపబడ్డవాడు, తండ్రి నుండి వచ్చినవాడు, తండ్రి వలన వచ్చినవాడు. నేను బిడ్డలు ఆలోచన చేయండి. కనుక ఆయనయు తండ్రియు ఏకమై ఉన్నారు. నీ కోసం నా కోసం మనల్ని మన జీవితంలో మన పర్సనల్ రిజరక్షన్ ఈవెంట్ మనలో జరగాలని ఆయన కోరుతూ ఈ మాటలు మాట్లాడాడు. మరి ఇన్నాళ్ళు వాక్యం ఉంటున్నావు నీవు, పునరుద్ధానము నాకు ఉందనే సంగతి నీకు అర్థమైతే, నీవు దాన్ని ఎంజాయ్ చేస్తే ఆవశ్యకంగా నీ నోట యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఆ రక్షణ ఆనంద గీతము పాడగలుగుతావు. కాబట్టి ఈవేళ 3 పాఠాలని ప్రభు మన ముందుంచిన ఈ పాఠాలని మనందరి సులభ జ్ఞాపకార్థం ఈ 3 చరణాల్లో రాసి ఉంచాను. దీన్ని ఆలకించండి. కీర్తనకాస్పదమగు యేసుడు
రక్షణానంద బలములకాధారం. పొందగ భువి జనములలో వెల్లడి చేయుదము ఈతరిని మహాత్యమం. రక్షణధారా భావుల నీళ్లను చేదుకొనగలము పెదప చేది పోయుచును. ప్రచురింతుము ప్రతి జనమునకు తరతరముల వరకు తనువులు తరియంపగవలయు. సఖ్యపడమని దేవునితో బ్రతిమాలుచు ధరలో క్రీస్తుని రాయబారులమై ప్రకటింతుము ఆయన నీతిని కల్వరి ప్రేమను అనఘము అలుపులేని తనువున్. కీర్తనకాస్పదమగు యేసుడు రక్షణానంద బలములకాధారం. పొందగ భువి జనములలో వెల్లడి చేయుదము ఇతరి నీ మహాత్మ్యం. మరణమెన్నడూ నొందకుండుటకు గైకొనవలెనేసు మాట ఇక లేదేరొకటి. తానే ఆయన నమ్ముటయే ప్రభుని ప్రణాళికని వేగమే త్వరపడుము నీకై. కీర్తనకాస్పదమగు యేసుడు రక్షణానంద బలములకాధారం. పొందగ భువి జనములలో వెల్లడి చేయుదము ఈతరిని మహాత్మయం. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.